ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. 'బిగ్ బాస్' హౌస్‌లో రెండో వారానికి సంబంధించిన మెగా కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుంది. ఈ టాస్క్‌లో భాగంగా త్రినేట్ టీమ్స్ నుంచి భరణి, అలాగే ఇమ్మాన్యుయల్ పార్టిసిపేట్ చేయగా, బోనస్ టీమ్ నుంచి డిమాండ్ పవన్, అలాగే మర్యాద్ మనీష్ వీళ్ళ నలుగురు పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే శ్రీజ, ప్రియ పక్కకు వెళ్ళి ఏం చెప్పారంటే, ఎలాగైనా సరే మన టీం నుంచే ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా రెండో వారం కెప్టెన్సీ అవ్వాలి. ఎలాగా మొన్న లాస్ట్ వీక్ ఓనర్స్ టీం నుంచి సంజన అయ్యింది కాబట్టి, ఈ టీంకి ఎలాగైనా సరే మన వాళ్ళే అవ్వాలి అంటూ వీళ్ళిద్దరూ లెక్కలేసుకున్నారు. అయితే ఈలోగా బిగ్ బాస్ కలగజేసుకుని మీకు రెండో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే, టీ షర్ట్స్ అందరూ ధరించాలంటూ, వాళ్ళకి ఎవరైతే పెయింటింగ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు టాస్క్ నుంచి వెళ్ళిపోతారంటూ బిగ్ బాస్ తెలియచేశారు. ఇక ఇందులో భాగంగా కావాలనే ముందుగా ప్లాన్ చేసుకున్న వార్నర్స్ టీమ్స్ నుంచి శ్రీజ, అలాగే ప్రియ అండ్ అలాగే హరి, తరీష్ వీళ్ళు ముగ్గురు కూడా భరణిని, ఎమాన్యుయల్‌ని టార్గెట్ చేసి మొత్తానికి వాళ్ళని కెప్టెన్సీ టాస్క్ నుంచి అవుట్ చేపించేశారు. అయితే ఈలోగా భరణి మాట్లాడుతూ, ఇమ్మాన్యుయల్‌తో వీళ్ళు కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చారు కానీ, ఎక్కడా కూడా వీళ్ళకి అసలు బుద్ధి అనేది లేదు. ఎందుకంటే ప్రతిసారి మనల్నే టార్గెట్ చేస్తున్నారు. ఇక ప్రియాని చూస్తే నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది అంటూ భరణి ఇమ్మాన్యుయల్‌తో చెప్తుంటే, ఇమ్మాన్యుయల్ అన్న ప్రతీదీ జనాలు చూస్తున్నారు. పోతే పోనీ మనం ఎంతవరకు చేసామో మనకు తెలుసు. మనలో ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా కెప్టెన్ అయితే వాళ్ళ సరదా తీరుతామని వాళ్ళు కావాలని అలా చేశారు. లీవ్ ఇట్ అంటూ మొత్తానికి ఇమ్మాన్యుయల్ వర్జీకి సర్ది చెప్పుకొచ్చారు. నిజంగా చెప్పాలి అంటే హౌస్‌లోకి కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నట్లు బయట ఆడియన్సే కాదు, వాళ్ళని చూస్తున్న టీమ్‌కే అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రియా, శ్రీజ మరి ఎంతవరకు ప్రియా, శ్రీజ కావాలని భరణి, ఇమ్మాన్యుయల్‌ను టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.